ఈరోజు మన లేడీస్కి ఎంతో యూస్ఫుల్ ఉండే వీడియోనండి. ఫంక్షన్స్ ముందుగా రెడీ అవ్వాలంటే ఇలా శారీని ప్రీ ప్లీటింగ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు శారీ బ్లూ శారీ విత్ పింక్ కాంబినేషన్ సూపర్ ఉంది. ఇప్పుడు ఈ శారీని లాస్ట్ వరకు తీసుకురండి, పళ్ళు సైడ్ వరకు. ఇప్పుడు పళ్ళు సైడ్కి వచ్చాక లెఫ్ట్ నుంచి మనం ఇప్పుడు ప్లీట్స్ వేసేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ మన హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ టు థంబ్, ఇండెక్స్ ఫింగర్ నుంచి తంబు, లేకపోతే బోర్డర్ సైజుని బట్టి వేసేసుకోండి. చిన్న బోర్డర్ అయితే చిన్నగా, కొంచెం పెద్దగా మీకు ఎలా కావాలంటే అలా. బట్ ఇక్కడ చిన్నగా ఉంటేనే చూడ్డానికి విచ్చుకున్నట్టుగా నీట్గా కనిపిస్తుంది మనకి పళ్ళు పార్ట్. ఈ విధంగా ఫస్ట్ ప్లీట్స్ అన్నీ వేసేసుకొని సెట్ చేసేసుకోండి, ఒక పిన్ పెట్టేసి. ఆ తర్వాత వీటన్నిటిని నీట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ముందుగా రెడీ చేసుకోవటం వల్ల మన ఫంక్షన్స్లో హడావిడి లేకుండా సింపుల్గా శారీని కట్టుకోవచ్చండి. అలాగే బిగినర్స్ కూడా చాలా యూజ్ఫుల్ ఐడియా, చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇలా చేసేసుకుంటే. చూడండి, ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం పిన్ పెట్టేసుకున్న తర్వాత ఒక విండోకి కానీ ఒక థ్రెడ్కి కానీ ఒక క్లిప్ పెట్టేసి అలా వదిలేయండి. ఆ తర్వాత ఇవన్నిటిని మనం సెట్ చేసేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి నీట్గా సీక్వెన్స్లో వచ్చే విధంగా అరేంజ్ చేసేసుకోవాలి. ఒక్కోసారి ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ వస్తుంది కదా, అలా వస్తే నీట్గా ఉండదు. సో నీట్గా సెట్ చేసేసుకుని ఒక పిన్ పెట్టేసుకోండి. ఫంక్షన్స్లో బ్యూటిఫుల్గా కనపడాలంటే హడావిడి లేకోకుండా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత సీక్వెన్స్లో పిన్ పెట్టేసుకొని మిగతా కొంచెం మళ్ళీ గ్యాప్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. మొత్తం సీక్వెన్స్ ఒకే సీక్వెన్స్లో ఉండాలి. పళ్ళు మొత్తం మన శారీకి ముందు హైలైట్ పళ్ళునేనండి. పళ్ళు కరెక్ట్గా ఉంటే పళ్ళు పార్ట్ మనకి చెస్ట్ పైన వేసుకున్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మీ షోల్డర్ మీద పెట్టుకొని చెక్ చేసేసుకోండి హైట్ ఎంత కావాలని. ఈ టైంలో హీల్స్ వేసుకొని చెక్ చేసుకోండి కరెక్ట్గా ఎంత హైట్ కావాలనేది. ఇప్పుడు నెక్స్ట్ మన నడుము చుట్టుకొలత ఎవరి సైజుని బట్టి వాళ్ళు చూసేసుకొని దానికంటే కాస్త ఎక్స్ట్రా లీవ్ చేసేసుకోండి. లీవ్ చేశాక మిగతా పార్ట్ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ కూడా అలా అన్ని కుచ్చిళ్ళు ప్లీట్స్ వేసేసుకున్న తర్వాత వాటిని సెట్ చేసుకొని నీట్గా సెట్ చేసుకొని ఒక పిన్ పెట్టేసుకొని ఇలా చేతిని పైకి పట్టుకొని నీట్గా అన్ని ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా లాగి స్మూత్గా సెట్ చేసేసుకోండి. ఇక్కడ మీకు పట్టు శారీస్ కానీ హెవీ వెయిట్ శారీస్ అయితే ఈ టైంలో ఐరన్ చేసుకోవాలండి. అప్పుడే ఆ ప్లీట్స్ కరెక్ట్గా చక్కగా అణిగి నీట్గా కనిపిస్తుంది. ప్లీట్స్ ఎంత ఎక్కువగా ఉంటే శారీ అంత బాగుంటుంది. ప్లస్ చూడడానికి స్లిమ్, అంటే చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా. ఒక్కొక్కసారి మనకి ఫాల్స్ అణిగి పైకి లేచినట్టుగా ఉంటుంది కదా, అలా లేవకోకుండా లాస్ట్లో జస్ట్ ఫోల్డ్ చేసి రివర్స్ చేస్తే అవి అలా ఫిక్స్ అయిపోయినట్టుగా ఉంటాయి నీట్గా. ఇప్పుడు మనం వదిలేసిన వేస్ట్ పార్ట్ ఉంది కదా, వేస్ట్ మన నడుము చుట్టుకొలత, దాన్ని ఫస్ట్ ఫోల్డ్ చేసుకోండి నీట్గా. ఇలా మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఈవెంట్స్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందుగా ప్రీ ప్లీటింగ్ చేయటం వల్ల మనం సింపుల్గా శారీని కట్టుకోవచ్చు. ఇలా చేసుకొని ప్యాక్ చేసుకోవచ్చు. చూడండి, ఆ నడుము దాన్ని ప్లస్ సెంటర్లో ఉన్న ప్లీట్స్ని నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. అలా సెట్ చేసేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసేసుకొని మన పళ్ళు పాటును అలా వదిలేయాలి. లాస్ట్లో దాన్ని చూడండి ఈ విధంగా అటు ఇటు ఫోల్డ్ చేశాక మన పళ్ళు పార్ట్ ఉంది కదా, దానిని ఇలా రోల్ చేసుకోవాలి. శారీ చుట్టూ నీట్గా రోల్ చేయటం వల్ల శారీ కరెక్ట్గా ఉంటుంది, కదలకోకుండా ఫిక్స్ అయి ఉంటుంది. మనం ప్యాక్ చేసినప్పుడు కూడా కదలకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు ఎంతమంది ఇలా ప్రీ ప్లీటింగ్ చేసుకుంటారు ముందుగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.